హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మరో వెరైటీ స్నాక్ ఐటెం చూసేద్దాం. ఎప్పుడు రొటీన్లా కాకుండా ఈరోజు మనము వెరైటీగా పొటాటోస్తో స్నాక్ ఐటెం చేసుకోబోతున్నాము. ఈవినింగ్స్ ఏదైనా వెరైటీగా తినాలనిపిస్తే ఇది బెటర్ ఆప్షన్ అనమాట. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. ఒక 2 పొటాటోస్ ఉంటే చాలన్నమాట. మనం ఈ స్నాక్స్ చేసేసుకోవచ్చు. పదండి చేసే విధానం చూసేద్దాం. దీనికోసం నేనైతే 1/2 kg బంగాళాదుంపలను తీసుకున్నాను. వీటిల్ని నీట్గా కడిగేసుకొని దీనిపైన మొత్తం కూడా పీల్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వీటిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మరీ చిన్న చిన్న పీసెస్గా అక్కర్లేదు, మీడియం సైజ్ ముక్కలుగా కోసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇవి ఉడకడానికి సరిపడంత నీళ్లు పోసుకొని ఈ పీసెస్ అన్నిటిని కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే కుక్కర్లో కూడా ఒక 2-3 విజిల్స్లో ఉడికించేసుకోవచ్చు. కుక్కర్లో అయితే చిన్న పీసెస్ కట్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఒక 2 పీసెస్గా కట్ చేసుకొని బాయిల్ చేసేసుకోవచ్చు. ఇక్కడ పీసెస్ చక్కగా ఉడికిపోయినాయి. సో వీటిల్ని తీసేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ పీసెస్లో నీళ్ళు ఏమీ లేకుండా ఈ విధంగా స్ట్రైనర్తో తీసుకోవాలి. ఆ తర్వాత వీటిలన్నిటినీ కూడా స్మాష్ చేసుకోవాలి. ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న పొటాటోస్ గుజ్జుని మళ్ళీ ఒక స్ట్రైనర్లో వేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేయటం వల్ల ఎక్కడ కూడా ఉండలు లేకుండా పొటాటోస్ మొత్తం కూడా స్మూత్ పేస్ట్ లాగా మనకు వస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా స్ట్రైనర్లో ఇలా అనటం వల్ల మనకి పొటాటోస్ అయితే స్మూత్ పేస్ట్ లాగా వచ్చిందనమాట. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇందులో కారము, ఇంకా మిరియాల పొడి, ఇంకా మీ ఫ్లేవర్కి తగ్గట్టు ఏదన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి కంప్లీట్గా మీ ఆప్షన్ అనమాట. ఇక్కడైతే నేను ఓన్లీ చిల్లీ ఫ్లేక్స్ ఒక్కటే యాడ్ చేశాను. నెక్స్ట్ ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ రెడీ అయిపోయింది పిండి. నెక్స్ట్ ఒక చాపింగ్ బోర్డ్ మీద కొద్దిగా పొడి పిండి చల్లుకోవాలి. నేను ఇక్కడ కార్న్ఫ్లోర్ చల్లుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ ముద్దనైతే ఇలా రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కొక్కదాన్ని తీసుకొని ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఈవెన్గా మనము ఈ షేప్లో అయితే రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనము అన్నిటినీ కూడా ఈక్వల్ పార్ట్స్లో ఇలాగా కట్ చేసుకోవాలి. తర్వాత పార్ట్స్ అన్నిటిని సెపరేట్ చేసేసి ఒక్కొక్క దాన్ని ఫోర్క్ స్పూన్తో ఈ విధంగా షేప్ అయితే ఇచ్చుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్క దానికి ఈ విధంగా ఫోర్క్తో షేప్ ఇవ్వాలి. ఓన్లీ 1 సైడే ఇవ్వాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా వాటిని కూడా అన్నిటిని ప్రిపేర్ చేసేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇలా వెడల్పుగా ఉండే దాంట్లో తీసుకోవాలి. ఇక్కడ ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అయిపోకూడదు అనమాట. లైట్ వేడిగా ఉన్నప్పుడే వీటిల్ని ఒక్కొక్క దాన్ని వేసేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా మరిగిపోయాక వేస్తే ఇవన్నీ వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. సో లైట్ హీట్లో ఉన్నప్పుడే ఒక్కొక్క దాన్ని వేసుకొని ఈ విధంగా అన్నిటినీ కూడా టర్న్ చేసుకుంటూ రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు వీటిల్ని కొద్దిగా ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఉంటే అవి మంచిగా పొంగుతాయి అన్నమాట. అలాగే వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదు. ఒక 2 మినిట్స్ తర్వాత మనము వీటిల్ని అయితే తిప్పుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అన్నిటినీ కూడా లైట్గా ప్రెస్ చేస్తూ టర్న్ చేసుకుంటూ ఉండాలి. స్టవ్ని మట్టికి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిల్ని అయితే చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇవి మనకి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసిందనమాట. ఈ కలర్లో వచ్చాక మనం తీసేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా ఫ్లేవర్స్గా గార్లిక్ పౌడర్ కానీ ఇంకా పెప్పర్ పౌడర్ కానీ ఏదన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. సేమ్ ఇదే ప్రాసెస్లోనే మిగతా వాటిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మొత్తం అన్నిటిని కూడా వేసేసాను. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఈ విధంగా రాగానే తీసేసేయాలి. వేడివేడిగా ఈవినింగ్ స్నాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా మీరు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైంకి చేసి పెడితే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ పొటాటో బైట్స్ని సాస్తో సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే మనం స్నాక్స్ చేసేసుకున్నాము. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.